రా వెజిటబుల్స్ అంటే వండని కూరగాయలు ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాన్ని తీసుకోవాలి. చేస్తే కనుక కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ 3 నెలల్లో కొంచెం లివింగ్ అయినా నడుము నొప్పి వచ్చిన నడుము నొప్పి కేవలం నడుముకి మాత్రమే పరిమితమై ఉంటే అంత ఉపయోగపడాల్సిన అవసరం లేదు. నడుము నుంచి ముందు పొద్దు నొప్పి వచ్చినా కూడా బెల్లమైల్ అనేది ఎక్కువ అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇలా జరుగుతుంది అంటే మీకు అబార్షన్ కావుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇలాగా రెండవ భాగంలో 4వ నెల నుంచి 7వ నెల వరకు కొంచెం ఆహారాన్ని పెంచాలి. అయితే ఈ ఆహారాన్ని ఎలా ఒకేసారి తీసుకోకుండా మీరు డివైడ్ చేసుకోవాలి. కొంత ఆహారం మామూలు టైంలో మీరు 3 పూటలు తీసుకుంటారు, ఈసారి 6 పూటలు తీసుకోండి. కానీ అదే ఆహారాన్ని తీసుకోండి, దాంట్లో నాణ్యతని పెంచండి, క్వాలిటీ పెరగాలి. ఊరికే చాలా మంది ఎక్కువ తినబట్టున్నారు చెప్పి లీటర్ పాలు తాగేయడం, లేకపోతే ఎక్కువ ఫుడ్ తినేయడం, లేకపోతే తినాలి అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి బయట నుంచి తీసుకొని తినడం ఉంటారు. అలా చేయడం వల్ల బేబీ పెరగకుండా మీ స్థూలకాయం సో మీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు తింటున్నది క్వాంటిటీ కాదు, ఎంత తింటున్నాం అనేది కాదు, తింటున్నది ఎంత నాణ్యత ఉంది, అందులో ఎంత